అందరికీ నమస్కారం. నేను దాసరి రాము, తెలగా బలిజా కాపు జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ని. చాలా తీవ్రమైన బాధ ఆవేదనతో ఈ వీడియో రికార్డ్ చేసి పంపిస్తున్నాను. ఒకసారి వినండి. అది విని మనకు ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నా, మన మనసు ఏమాత్రం కదిలే మనసు అయితే అది విని దయచేసి అందరికి మిగతా వాళ్ళు షేర్ చేయండి. అందరికి కూడా ఈ విషయాలు మిగతా వాళ్ళు కూడా చెప్పండి. అట్టడుగు పేద వర్గాల రాజ్యాధికార స్థాపన, సమాజం, అవినీతి రహిత సమాజం అనే మంచి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఒక ప్రయత్నానికి మేమందరం అండగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాం. ఇప్పుడు దాదాపు నేను 130-140 నియోజకవర్గాలు తిరిగాను. రాయలసీమ, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, దాదాపు 130-140 స్థానాలు తిరిగాను. ఆ ప్రాంతాలన్నీ తిరిగిన తర్వాత నాకు అయిన అనుభవాలు, నాకు వచ్చిన కొన్ని ఎదురుపడ్డ సంఘటనలు, అవన్నీ ఇప్పుడు ఈ టైంలో మీకు షేర్ చేసుకోకపోతే దాదాపు ఈ జాతి సర్వనాశనం అయిపోద్ది. అందువల్ల ఈరోజు చాలా మనసు బాధపడి ఈ వీడియో రికార్డ్ చేసి పంపిస్తున్నాను. దయచేసి తప్పకుండా ఇది విని అందరికీ షేర్ చేయండి. ఎలక్షన్ లోపు అందరూ షేర్ చేసి దీని మీద ఒకసారి ఆలోచించండి. ఈ రోజున మనం పరిశీలిస్తే రాష్ట్రం 60 ఏళ్ళ నుంచి 2 కులాల చేతుల్లో సర్వనాశనం అయిపోయి నలిగిపోతుంది. 2 కులాలు, రెడ్లు కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని 40-50 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు. మనల్ని అందరినీ అనగదొక్కారు. కమ్మోలు 20-30 సంవత్సరాలు వాళ్ళు అనగదొక్కారు. నాకు తెలిసిన సంఘటన కొన్ని చెప్తా. మన వాళ్ళు చాలా ప్రాంతాలు తిరిగాను. జగన్మోహన్ రెడ్డి గారి సంఖ్యెందుకు నాగుతున్నారో నాకు అర్థం కావట్లా. ఆయన మీద ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నారో, ఆ రెడ్ల మీద అంత ప్రేమ ఎందుకు కనపడుతుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో, విశాఖపట్నం జిల్లా, గుంటూరు కృష్ణా జిల్లాల్లో కమ్మోల మీద వ్యతిరేకతతో జగన్మోహన్ రెడ్డిని ఎందుకు భరిస్తున్నాం, అతని మీద ఎందుకు ప్రేమ చూపిస్తున్నాం నాకు అర్థం కావట్లా. ముందు మీకు కొన్ని వాస్తవ సంఘటనల చరిత్ర చెప్పాలి మీకు. నేను తమిళనాడు నుంచి విడిపోయి మనం బయటకు వచ్చిన తర్వాత ఈ కాపులకి, తెలగా బలిజా కాపులకి రిజర్వేషన్లు ఉన్నాయి. మనం రిజర్వేషన్ అనుభవించాం. ఆ రోజున రాష్ట్ర విభజన జరిగిన తర్వాత బూర్గుల రామకృష్ణారావు అనే ఒక బీసీ ముఖ్యమంత్రి తన ముఖ్యమంత్రి స్థానాన్ని వదులుకొని తెలంగాణ గెలిచిన తర్వాత ఈ పనికిమాలలో నీలం సంజీవ్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు ఈ ఒప్పందంలో. ఆ దౌర్భాగ్యుడు రాష్ట్ర విభజన జరిగింది ఎప్పుడైతే తమిళనాడు నుంచి డివైడ్ వచ్చి తెలంగాణలో కలిశామో ఈ రిజర్వేషన్ల పునర్వ్యవస్థీకరణ జరుగుద్ది. మొత్తం రిజర్వేషన్స్ మళ్ళీ పునర్వ్యవస్థీకరణ చేయాల. ఆ చేసిన భాగంలో ఈ మహానుభావుడు ఈ కులం మొదటి నుంచి రాయలసీమలో ఈ జాతికి అడ్డం పడుతుంది, రెడ్లకు అడ్డం పడుతుంది ఈ బలిజోలే మొదటి నుంచి కూడా. నీలం సంజీవ్ రెడ్డి చేసిన ఆలోచన ఏంటంటే అతిపెద్ద జాతి, రాష్ట్రంలో 20% పైన జనాభా ఉన్నారు. ఈ కులం ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఉండే చోట ఎవరు ఎక్కువ జనాభా ఉంటే వాళ్ళు పరిపాలన చేయాలా. ఈ జాతి బలిజ జాతికి వీళ్ళకి చదువులు, ఉద్యోగాలు లేవు కాబట్టి, డబ్బు లేదు కాబట్టి రాజకీయాల జోలికి రావట్లేదు. ఈరోజు తమిళనాడు నుంచి విడిపోయి వచ్చిన తర్వాత వీళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ రిజర్వేషన్లు ఇట్లాగే కంటిన్యూ అవుతే వీళ్ళకి చదువులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు వస్తాయి, ఆర్థికంగా బలపడతారు. ఆర్థికంగా బలపడితే రాజకీయాలు చూస్తారు. కాబట్టి వీళ్ళ మొక్కలోనే తుంచేయాలని చెప్పి ఆ దుర్మార్గుడు ఆ రోజు ఏ కారణం, ఎటువంటి రిపోర్ట్ ఆధారం లేకుండా రిజర్వేషన్స్ పీకేశాడు ఈ జాతికి. ఆ రిజర్వేషన్స్ కోల్పోయిన తర్వాత మనలో చదువులు ఆగిపోయినాయి. చదువులు లేవు, ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, ఆర్థికంగా ఏ పరిపుష్టి లేదు. అన్ని రకాలుగా రిజర్వేషన్ అర్హులమై ఉండి ఈ దుర్మార్గులు చేసిన కుట్ర వలన రిజర్వేషన్స్ కోల్పోయి ఈ జాతి 60 సంవత్సరాల్లో సర్వనాశనం అయిపోయి నిర్వీర్యం అయిపోయింది. వాడికి 60 సంవత్సరాల ముందు చూపు ఉంది రాజకీయాల మీద, మన మీద దృష్టి పెట్టాడు. మనకి 60 రోజుల ముందు దృష్టి లేదు. తర్వాత దామోదరం సంజీవ్ అని ఒక దళిత ముఖ్యమంత్రి మళ్ళీ వచ్చి ఈ జాతికి ఏ కారణంతో రిజర్వేషన్ తీసేశారని తిరిగి మనకు రిజర్వేషన్ ఇచ్చాడు. 5 సంవత్సరాలు రిజర్వేషన్ అనుభవించాం. మళ్ళీ ఆ రిజర్వేషన్ మళ్ళీ కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే ఇదే నీలం సంజీవ్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు. దగ్గరుండి కాసు బ్రహ్మానంద రెడ్డిని అడ్డం పెట్టి మళ్ళీ రిజర్వేషన్ పీకేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రిజర్వేషన్ల కోసం కొట్టు చేస్తానున్నాం. ఇంతవరకు ఇది దొరకలా. రిజర్వేషన్ రాకపోగా బీసీఎస్సీ కులాలతో తగులు పెట్టుకొని ముందు ఈరోజు ఈ జాతి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సర్వనాశనం అయిపోయింది. దానికి కారణం, మూల కారణం రెడ్లు, ఇంకెవరు కాదు. నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి రాజకీయంగా ఎదగాలని ప్రయత్నం చేస్తే కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మరిచెన్నారెడ్డి, నేదురుమల జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ కూడా వీడు ఫ్యాక్షనిస్ట్ కుటుంబం నుంచి వచ్చాడు. వీళ్ళ తండ్రి రాజారెడ్డి 100 మందిని హత్యలు చేశాడు. ఇలాంటి దుర్మార్గుడు ముఖ్యమంత్రి అయితే మనం తట్టుకోలేమని రెడ్లందరూ కలిసి ఇతని తొక్కి, ఇతని అనగదొక్కి ముందుకు పోనీకుడు ఉంచితే కోస్తాలో ఉన్న కాపులు అంబటి రాంబాబు, జక్కముటి రామారావు, బొత్స సత్యనారాయణ, వట్టి వసంత్ కుమార్ ఇలాంటి వాళ్ళందరూ కూడా కోస్తాలో కాపులందరూ కూడా రాజశేఖర రెడ్డికి అండగా ఉండి
నా వంగవీటి మోహన్ రావు గారు చనిపోయిన తర్వాత ఈ వ్యక్తికి అండగా ఉండి ఇతను ఒక నాయకుడిగా గుర్తించి, అంటే ఒక రైల్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక బోగి నుంచి దిగితే 100 మంది జనం ఉంటే, రాజశేఖర రెడ్డి 2వ బోగి నుంచి దిగితే 200 మంది జనం ఉండేవాళ్ళు. ఈ 200 మందిలో 175 మంది కాపులే. ఇతని దగ్గరుండి ఒక రాష్ట్ర నాయకుడిగా గుర్తించి ఈరోజు రాష్ట్ర నాయకత్వంగా తీసుకెళ్లి ఇతన్ని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకెళ్లిన కాపుల్ని మొన్న ఇతను ముఖ్యమంత్రి అయినప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిమ్స్కి కాపులకి ఇద్దరికి రిజర్వేషన్లు ఇస్తామని చెప్పని మేనిఫెస్టోలో పెట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతనికి అండగా ఉండింది, ఇతను కాపాడింది, ముఖ్యమంత్రికి స్థానం కల్పించేది కాపులు, కోస్తాలో కాపులు. వీళ్ళని విస్మరించి వీళ్ళని పక్కన పెట్టి ఏ రోజు రిజర్వేషన్లు అడగని ముస్లిమ్స్కి రిజర్వేషన్లు ఇచ్చి మనకు ముడి చూపించాడు మనకి ఈ మహానుభావుడు. అంటే నీకు అండగా ఉండి నిన్ను కాపాడి రెడ్లందరూ తొక్కుతుంటే మేము కాపాడితే అడగని ముస్లిమ్స్కి రిజర్వేషన్లు ఇచ్చావు, మమ్మల్ని సర్వనాశనం చేశావు. అదే అంటే ముస్లిమ్స్కి ఎవడతో 50% నిండిపోయింది, నేను మళ్ళీ చూస్తాను, ఈ ₹1 2 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు వాడుకోవడానికి మన ముఖానికి కుక్క బిస్కెట్లు పడేశాడు. అంటే రెడ్లకి చాలా క్లియర్గా అవగాహన ఉంది, ఈ జాతి అతిపెద్ద జాతి, వీళ్ళు ఒకసారి రాజ్యాధికారంలోకి వస్తే మన మైనారిటీకి ఉన్న 3% 4% ఉన్న మనం రాజ్యాధికారం కోల్పోవాల్సి వస్తుంది. వీళ్ళకి కుక్కకు బిస్కెట్లు పడేయాలా, 4 ఎమ్మెల్యేలు పడేయాలా, మంత్రి పదవులు పడేయాలి తప్ప వీళ్ళకి శాశ్వతమైన వరాలు వీళ్ళకి ఇవ్వకూడదు, శాశ్వతంగా మేలు చేసే ఎప్పటికీ ఇవ్వకూడదు. రాజశేఖర రెడ్డితో సహా అందరి మనసుల్లో ఉంది. రాజశేఖర రెడ్డి దేవుడు మనకి ఏదో చేశాడంటారు, కాదు, సర్వనాశనం చేశాడు ఈ జాతి రాజశేఖర రెడ్డి. ఇక నెక్స్ట్ తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో 2014 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు ప్రతి రోడ్డు తిరిగి నేను కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని మేనిఫెస్టోలో పెట్టి అంశం పెట్టి ప్రతి ఊర్లో చెప్పాడు. ఇదే జగన్మోహన్ రెడ్డిని నేను ఆ రోజు ఉద్యమాన్ని నేను నడిపా, కాంగ్రెస్ గవర్నమెంట్ రిజర్వేషన్ ఉద్యమాన్ని నేను నడిపా. ఇదే జగన్మోహన్ రెడ్డిని నేను అంబటి రాంబాబు గారు, ఉమారెడ్డి వెంకటేశ్వర గారు, జ్యోతిల్ నెహ్రూ గారు, ఆ పార్టీలో ఉన్న మన కాపులు ఎంతమంది నాయకులు ఉన్నారో అందరు గడపలు తొక్కి విజయమ్మ గారి దగ్గరికి వెళ్ళి, హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి గారు తల్లి గారు ఆమె దగ్గరికి కూడా వెళ్ళి రాజశేఖర రెడ్డి గారు అడగని ముస్లిమ్స్కి ఇచ్చి మేనిఫెస్టోలో ఉన్న మమ్మల్ని రోడ్డు మీద పెట్టాడు, మాకు అన్యాయం చేశాడు. రాజశేఖర రెడ్డి గారు చేసే ప్రతి పథకాలు మావని చెప్పుకుంటున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసే తప్పు మీది కాదా? ఈ తప్పును ఎలా సరిదిద్దుకుంటారు? రేపు రాబోయే ఎలక్షన్స్లో మేనిఫెస్టోలో మా అంశం పెట్టండి, మాకు న్యాయం చేయండి అని చెప్పని ఇంతమంది ద్వారా నేను లాబింగ్ చేసినా నేను సాక్ష్యం చెప్పిస్తా వాళ్ళ చేత నిజమో కాదు కావాలంటే. జగన్మోహన్ రెడ్డిని అడిగించా, దగ్గరుండి అడిగించా. ఇదే తోట చంద్రశేఖర్ ఆ పార్టీలో ఉన్నాడు. వీళ్ళందరి చేత అడిగిస్తే ఇప్పుడు నేను ఆ అంశం బయట పెడితే, ఆ అంశం మేనిఫెస్టోలో పెడితే బీసీలు ఎదురు తిరుగుతారండి, అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు తప్పకుండా చేసి పెడతానని చెప్పని అబద్ధాల కూతురు కూర్చాడు ఆ వ్యక్తి. మనకి మేనిఫెస్టోలో శాశ్వతంగా మేలు చేసే రిజర్వేషన్ ఫైల్ని అంశాన్ని పెట్టకుండా మనకి గోదావరి జిల్లాలో కృష్ణా, గుంటూరు, గోదావరి, విశాఖపట్నం జిల్లాలో కుక్క బిస్కెట్లు పడేసినట్టు మన కాపులు ఎక్కడుంటే అక్కడ ఎమ్మెల్యే టికెట్లు పడేశారు, మీరు తలువు సావండ్రని. అంటే కాపోడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే చచ్చేడు కాపులు ఓట్లు వేసుకుంటారు, వీళ్ళ మొహాలు శాశ్వత రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం లేదు అని ఒక దుర్మార్గమైన ఆలోచనతో రిజర్వేషన్ ఫైల్ గురించి ఎత్తకుండా అతను ఎప్పుడన్నా ఎలక్షన్ క్యాంపెయిన్లో కాపుల గురించి ఎత్తాడా? మేనిఫెస్టోలో అంశం పెట్టాడా? కాపుల మొహాన్ని మూసి పడేస్తున్నారు టికెట్లు. అంటే తాత్కాలికంగా ఈ ఎమ్మెల్యేలు అడ్డం పెట్టి ముఖ్యమంత్రి అవుతామని చెప్పని మన మొహాన్ని ముష్టి పడేశారు. ఆ రోజున కాపులందరూ కూడా చంద్రబాబు నాయుడు రిజర్వేషన్లు ఇస్తారంటే అతను పక్కన తిరిగారు. పవన్ కళ్యాణ్ గారి ప్రచారం వల్ల చంద్రబాబు నాయుడుకి ఓట్లు వేశారు, అతను గెలిచాడు, ఇతను ఓడిపోయాడు. నేను ఎట్టి పరిస్థితుల్లో అధికారం రావాల్సిన వ్యక్తిని ఈ కాపుల వల్లే నేను నాకు అధికారం లేకుండా పోయిందని చెప్పిన ఆ రోజు నుంచి ఈ కులం మీద కక్ష కట్టాడు ఈ వ్యక్తి. ఈ మధ్య గోదావరి జిల్లా నడిబొడ్డు నిలబడి కాపుల రిజర్వేషన్ ఫైల్తో నాకు సంబంధం లేదు, కేంద్రం చూడాల్సిందని చెప్పాడు. ఇతను అధికారంలో ఉన్నాడా? ఇతను మనకి చేయగలుగుతాడా? ఎవరు అడిగారని చెప్పని గోదావరి జిల్లాలో కాపుల ఫైల్ నాకు సంబంధం లేదని చెప్పాడు. అంటే బీసీలు ఓట్లు తెచ్చుకోవడానికి కాపులు తనతో రాకపోయినా పర్వాలేదు, బీసీలు ఉంటే చాలని చెప్పని కావాలని గోదావరి జిల్లా నడిబొడ్డున ఆ వ్యక్తి ఆ విధంగా మాట్లాడాడు. నువ్వు నా చేతిలో లేదు, కేంద్రం చేతుల్లో ఉందంటే ప్రత్యేక హోదా కేంద్రం చేతుల్లో ఉంది, నీ చేతుల్లో లేదు. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ప్రత్యేక హోదా గురించి? కాపు రిజర్వేషన్ ఫైల్ కేంద్రం చూడాలన్నావు, ప్రత్యేక హోదా కూడా కేంద్రమే చూడాలి కదా, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నా? అది కూడా మాట్లాడకుండా ఉండాల్సిందిగా. ఇంత దుర్మార్గమైన మనిషి మన మొహానికి ముష్టి పడేసినట్టు ఎమ్మెల్యే టికెట్లు పడేసి అంటే ఈ కాపులందరూ ఈ పిచ్చి జనం అంతా కాపు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారని ఓట్లేసి గెలిపిస్తే వీడు ముఖ్యమంత్రి అయి కూర్చొని మన మీదకి తాండవం చేస్తాడు. వంగవీటి మోహన్ రంగా గారిని తీసుకోండి, టీడీపీ వాళ్ళు చంపారంటున్నారు, కాదు, ఎన్టీ రామారావు గాలిలో గెలిచిన వంగవీటి మోహన్ రంగా జైల్లో ఉండి పిలిపిస్తే 10 లక్షల మంది కాపునాడు మీటింగ్ వచ్చారు. ఆయన మీటింగ్కి వస్తే కాంగ్రెస్ పార్టీలో రెడ్లందరూ ఏకమయ్యారు. వీడు ఎన్టీ రామారావు గాలిలో గెలిచాడు, మనందరం ఓడిపోయాం, వీడు పిలిస్తే 10 లక్షల మందితో మీటింగ్ జరిగింది, వీడు అంటూ బతుకుంటే కాంగ్రెస్ పార్టీలో రెడ్లు ఎవరన్నా ముఖ్యమంత్రులు అవుతామా
అని రెడ్లందరూ కలిసి కూడబలుకుని కుట్రవన్నీ టీడీపీ వాళ్ళని రెచ్చగొట్టి వాడిని తీసేసేయండి, చంపేసేయండి, ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేదని రెచ్చగొట్టి టీడీపీ వచ్చి చేయించారు. టీడీపీ వాళ్ళు జాతీయ పార్టీలు ఎమ్మెల్యే ఇతన్ని అంటూ పొరపాటును చంపితే రేపు నేషనల్ పార్టీ ఎక్కడొచ్చి గొడవ పెట్టుకుంటుందో అంటే వాడు ఆకు రోడ్డు రోడ్డు మీద తిరిగే వీధి రోడ్డి వాడు వస్తే మేము ఎవరు పట్టించుకో, మీరు లేపేసేయండి అని చెప్పి రెచ్చగొట్టి ఆ పని చేయించారు దగ్గరుండి. మీకు ఎవరికి తెలుసా ఈ విషయాలు? మన జాతికి మొదటి శత్రువు రెడ్లు, కమ్మోలు కాదు, ఇంకెవరు కాదు. రెడ్లు 6 జిల్లాల శత్రువులు మనకి. ఒంగోలు జిల్లా నుంచి 6 జిల్లాల్లో ఈ జాతిని 60 సంవత్సరాల నుంచి రాయలసీమలో బలిజినా కొడుకులు అంటారు. వీళ్ళు డిఎల్ రవీంద్రారెడ్డి, భూమానాగిరెడ్డి లాంటి వాళ్ళు బలిజినా కొడుకులు అంటారు. మన కులాన్ని పట్టుకొని ఇళ్ళకి పనుల కోసం ఇంటికి పోతే కుర్చీలు తీసేసి నుంచోబెట్టి మాట్లాడి బయటకు వెళ్ళగొడతారు. ఈ నా కొడుకులకు అధికారం కావాలంటారా, ఇచ్చి నోరు మూసుకో పడుండక అని చెప్పని 60 సంవత్సరాల నుంచి రాయలసీమలో ఈ కులానికి సర్పంచ్ టికెట్లు కూడా రానియకుండా, కనీసం వీధి కౌన్సిలర్లు కూడా కానియకుండా సర్వనాశనం చేసి నిర్వీర్యం చేశారు ఈ జాతిని కాంగ్రెస్ పార్టీలు రెడ్లు. మీ అందరికీ ఏం తెలుసు? కోస్తా ప్రాంతంలో ఏం తెలుసు? రాష్ట్రం మొత్తం తిరిగేవాడిని, ప్రతి అంగుళం తిరిగేవాడిని కూడా చెప్తున్నా మీకు నేను. ఈ కోస్తాలో కాపులు కనీసం కళ్ళు తెరవండి. మీ కళ్ళు మూసుకుపోయి ఇక్కడ మొన్న దాదాపు వెస్ట్ గోదావరి నుంచి కృష్ణా జిల్లా నుంచి మొదలుపెట్టి విశాఖపట్నం దాకా 15 మంది 20 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లో కాపు ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ వల్ల ఓడిపోయారంట. పాపం వాళ్ళందరూ కష్టపడి పని చేసుకుంటున్నారంట. మళ్ళీ ఈసారి ఓడిపోతే అన్యాయం అయిపోతారంట. అందుకని ఈసారి పవన్ కళ్యాణ్ పక్కన పెట్టి వీళ్ళకి ఓట్లు వేస్తామని చెప్పని అంటున్నారు. ఇది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి. మీకు రాష్ట్ర నాయకత్వం వహించే నాయకుడు ముఖ్యమా, వీళ్ళకి లోకల్ ఎమ్మెల్యేలు ముఖ్యమా? వీళ్ళు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి ఇంటి తలుపులు కొట్టే పరిస్థితి ఉందా వీళ్ళకి ఎవరికన్నా? జగన్మోహన్ రెడ్డి దగ్గర చనువుగా మాట్లాడి మన కులానికి పని చేయించే పరిస్థితి ఉందా? వాడు అధికారంలో లేని రోజుల్లోనే వాడు తలుపు కొట్టి లోపలికి వెళ్ళే ధైర్యం లేదు ఎవరికి. ఒక నియంత కేవలం తండ్రి తర్వాత అధికారం సంపాదించుకోవాలి, ఈ కేసు నుంచి బయటపడాలని చెప్పి అతను రోడ్ల మీద తిరుగుతుంటే 20% జనాభా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు భారతదేశ చరిత్రలో ఎక్కడ లేనంత జనాభా మన చేతుల్లో ఉండి మనం ఈ విధంగా ఓట్లను కుక్కలు ఇచ్చిన ఇస్లాముల నుంచి ఓట్లు చీల్చుకొని వాడెవడో వేరే కులపోడి తెలిసి ఊడిగం చేస్తుంటే ఈ జాతి నుంచి వచ్చిన నాయకుడు ఏమైపోవాలా? చిరంజీవి పార్టీని అదేవిధంగా సర్వనాశనం చేశాం. చిరంజీవి పార్టీ వచ్చిన రోజు ఎవరన్నా అనుకున్నావా ఇది మన పార్టీ మన నాయకుడు ఇక్కడ కాపాడుకోవాలి ఎవడన్నా అన్నాడా? ఆ రోజు ఇష్టం వచ్చినట్టు ఇంట్లో భార్యాభర్తలు కనీసం భార్య కూడా చెప్పాలి ఎవరు కొట్టేస్తుందో. ఇష్టం వచ్చినట్టు ఓట్లు చీల్చి కుక్కలు ఇచ్చిన ఇస్లాగు చేసి ఆ పార్టీ సర్వనాశనం చేసి చిరంజీవి ఇంటికి పంపించేశాం. 1000 మంది సర్పంచులు ఉన్నా, 500 మంది ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఉన్నా, 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నా, 20 మంది మంత్రులు ఉన్నా, రాష్ట్ర స్థాయి నాయకత్వం వహించే పార్టీ, రాష్ట్ర స్థాయి నాయకత్వం వహించి ముఖ్యమంత్రి స్థానానికి వెళ్ళగలిగిన నాయకుడే ముఖ్యం మనకి. అంతే తప్ప ఈ బుడిబుడి జంగాలు సర్పంచులు ఎమ్మెల్యేలు వీళ్ళు కాదు. వీళ్ళ దగ్గర నుంచి మనం చేయించుకునే పనులే ఉన్నాయి. మన కోట్ల రూపాయల వ్యాపారాలు ఏం తెచ్చింది మనందరం చేయించుకోవడానికి వీళ్ళందరి చేత రోజు ఏం పనులు ఉంటాయి మనకి? దయచేసి కళ్ళు తెరవండి. లోకల్ ఎమ్మెల్యే మనోడు మన కాపోడు వీడిని గెలిపించుకోవాలా? ఈ దౌర్భాగ్యం ఏంటి? ఈ రోజున ఒకవేళ ఇది రెండో ప్రయత్నం చేస్తున్నాం. బడుగు బలహీన వర్గాలందరూ కనుక్కొని కాపులందరూ కూడా మన అధికారం సంపాదించుకోవాలి చాలా బలమైన ప్రయత్నం చేస్తున్నాం. ఈ టైంలో పొరపాటున మనం ఒళ్ళు బలిసి కొవ్వు ఎక్కువై పొరపాటున పిచ్చి పనులు చేసి పొరపాట్లు చేశామంటే ఈ జాతి సర్వనాశనం అయిపోద్ది, నవ్వులు పాలైపోద్ది. పోయినసారి ప్రజారాజ్యం టైంలో చిరంజీవి టైంలో నవ్వులు పాలైపోయాం. నవ్వుకున్నారు మిగతా కులాలలో. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 60 నియోజకవర్గాలు కేవలం కాపుల ఓట్లతో గెలవగలిగే నియోజకవర్గాలు 60 నియోజకవర్గాలు ఉన్నాయి. గెలుస్తున్నామా? మనందరం ఒక మాట మీద వేస్తున్నామా? 3 పార్టీలకి 3-20 చెడిపోతున్నాయి ఒక్కొక్క నియోజకవర్గంలో ఉన్న ఓట్లని. సిగ్గు శరం లేదా? రెడ్లు పొరపాటున ఒక్క ఓటున జగన్ కాకుండా ఎవరికి వేస్తున్నారు రెడ్లు. కమ్మోలు ఒక్కలన్నా ఒక్క ఓటు కాదని చంద్రబాబు నాయుడు బయట వాళ్ళకి వేస్తారు. మనకేం మాయరావు వచ్చింది? మనకెందుకు ఈ చావు తెలియజేటలు? దయచేసి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు నుంచో పెట్టాడు చూడద్దు. రాష్ట్ర స్థాయి నాయకత్వం చూసుకోండి. ఆ పార్టీ అంటూ ఉంటే, మనకంటూ ఓ పార్టీ ఉంటే 1,00,000 మంది నాయకులు తయారవుతారు. 100 మంది ఎమ్మెల్యేలు తయారు చేసుకోవచ్చు. నిజంగా కాపులు బలంగా ఉన్న నియోజకవర్గాలు కాపులు టికెట్లు ఇస్తున్నారా? 20% జనాభా 175 నియోజకవర్గాలు ఉన్నాయి. దాదాపు ఎన్ని రావాలా? 40 ఎమ్మెల్యేలు రావాలా? ఇస్తున్నారా ఒక్కొక్క పార్టీ మనకి? మన ఓట్లు లాక్కోవడానికి మనం బలంగా ఉన్న చోట సీట్లు పడేస్తున్నారు. మనం పిచ్చోళ్ళు కొట్టుకుంటున్నాం. నేను జిల్లాల నియోజకవర్గాలు తిరిగాను, నా గుండె రగిలిపోతుంది. అక్కడున్న కాపు సంఘాల నాయకులందరూ కూడా టీడీపీ వైఎస్ఆర్సీపీ ఉచ్చతాగుతున్నారు. కాంగ్రెస్ కాపు నాయకులందరూ కూడా వాళ్ళ గుట్టేమో మనమేమన్నా వాడెవడు ఉడికి చేయడానికి, వాడెవడు ముఖ్యమంత్రి చేయడానికి మనం ఉంది ఇక్కడ. 60 ఏళ్ళ నుంచి ఇంత పెద్ద జాతి అయ్యుండి అధికారం కోల్పోయిన జాతి అయ్యుండి సర్వనాశనం అయిపోయి రెడ్లే సర్వనాశనం చేశారు ఈ జాతిని. ఆ రెడ్లకు సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తున్నాం మనందరం కలిసి. మనకేమో మెదడు పని చేస్తుంది ఎవరికైనా, మీకు ఎవరికైనా. ఇప్పుడు కర్ణాటకలో ఒక్కలిగా కులం ఉంది, జేడీఎస్ పార్టీ కుమారస్వామి పార్టీ ఉంది. ఆ పార్టీ కర్ణాటక మొత్తం 30 జిల్లాలు ఉంటే కేవలం 5 జిల్లాల్లోనే ఆ కులం ఉంటుంది. మైసూరు, చామరాజనగర్, మాండ్య, కోలార్, చిక్బల్లాపూర్ 5 జిల్లాలో ఉంటుంది. నేను 5 రాష్ట్రాల కన్వీనర్ ఉన్నాను, అన్ని తెలుసు కాబట్టి చెప్తున్నా మీకు.
5 జిల్లాలు, ఇక ఆ 5 జిల్లాల్లో తప్ప మిగతా 25 జిల్లాల్లో ఒక్క ఓటు పడదు ఆ పార్టీకి, డిపాజిట్లు కూడా రావు. కానీ 5 జిల్లాల్లో ఉన్న వాళ్ళ కులం ఒకరిగా క్యాస్ట్ మాత్రం కింద కుక్కర్ నుంచో పెట్టినా, శత్రువు నుంచో పెట్టినా, వేరే కులపోడు నుంచో పెట్టినా ఇన్ని పట్టించుకోకుండా జేడీఎస్ పార్టీని, కుమారస్వామిని, దేవగౌడని చూసి ఒక్క ఓటు పొందుకోకుండా, డబ్బులు తీసుకోకుండా తీసుకెళ్ళి ఓట్లు వేసి వస్తారు ఆ పార్టీకి. దానివల్ల ప్రతిసారి వాళ్ళకు 20-25 ఎమ్మెల్యేలు వస్తాయి, 4-5 ఎంపీలు వస్తాయి. సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా తండ్రి దేవగౌడ ప్రధానమంత్రి అయ్యాడు, కొడుకు ఇప్పుడు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. మనకున్న ఓటు బలం అట్లాంటిది. ఈ ఓటు బలంతో ఎమ్మెల్యేలు దించచ్చు, ఎక్కించచ్చు, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్మాణం చేయొచ్చు. మన దౌర్భాగ్యం ఏంటంటే కనీసం కూర్చొని మాట్లాడుకోవట్లే. మనోళ్ళందరూ కలిసి ఒక మాట మీద తీసుకుందాం, ఇక్కడ ఉండే ఎమ్మెల్యే మనకు ముఖ్యం కాదు, ఇక్కడ ఉండే సర్పంచ్ మనకు ముఖ్యం కాదు, వీడు మన బంధువు, వీడు మన కులపోడు, పవన్ కళ్యాణ్ మన కులపోడికి టికెట్ ఇవ్వలేదు అంటే మొత్తం మన కులపోలేదు దెంగితే మిగతా బీసీ ఎస్సీ కులాలకు ఏమి ఇవ్వాలి మనం? మరి ఆ పార్టీలా చేయకూడదు, ఆ పార్టీలో కులపిచ్చిలో ఉండకూడదు, అంతా సామాజిక న్యాయం చేద్దాం అనుకున్నప్పుడు మిగతా పార్టీలకు ఇవ్వద్దా, మిగతా కులాలకు ఇవ్వద్దా? పవన్ కళ్యాణ్ కాపాడికి ఇవ్వలేదు కాబట్టి ఎయిరా ఓటేరా. ఈరోజు భీమవరం గాజువాకలో పవన్ కళ్యాణ్ ఒక విధంగా చెప్పాలంటే 3rd ప్లేస్కి వెళ్ళిపోతున్నాడు మన కులపోలు చేస్తున్న దుర్మార్గ పనులకి. వాడిచ్చే ముష్టి మన దగ్గర కాజేసిన డబ్బుల్ని, మన దగ్గర దోచుకున్న డబ్బుల్ని మన మొహం ముష్టి 1000 రూపాయలు 2000 రూపాయలు ముష్టి పడేస్తుంటే ఆ డబ్బులు తీసుకొని మన కులపోడికి అన్యాయం చేస్తామా? బాగా గుర్తుపెట్టుకోండి, నాయకత్వం, నాయకుడు ప్రతిరోజు పుట్టరు. ఒక నాయకుడు పుట్టాలంటే శతాబ్దాల కాలం పడుతుంది. మన అదృష్టం కొద్దీ అన్ని వ్యక్తిగత జీవితాలు, సుఖమైన జీవితాలను వదులుకొని ప్రజారాజ్యంలో జరిగిన అవమానాలను కూడా మర్చిపోయి ఈరోజు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి నిజంగా మనలాంటి పేద జాతుల కోసం కష్టపడుతున్నాడు. ఈ రోజు అతను కాపాడుకోలేకపోతే ఈ కులానికంటే నీచపు నా కొడుకులు ఇంకో లేరు. ఇంతకంటే ద్రోహం ఇలాంటి ఒక బలమైన నాయకుడు మన జాతిలోంచి వచ్చినప్పుడు మనం వాడిని కాపాడుకోకుండా స్థానిక ఎమ్మెల్యే మా తెలుసులో ఉన్నాడు, పోయినసారి ఓడిపోయాడు, వీడి చేయాలి వాడి చేయాలని చెప్పని ఆ రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని కాపాడుకోకుండా ఈ పిచ్చి పిచ్చి పనులు చేసి ఎంపీ ఓటేస్తామండి పవన్ కళ్యాణ్ గారికి, ఎమ్మెల్యేకి మాత్రం వేరే పార్టీలో మా కులబోడు నాడు వేసుకుంటామండి, వైఎస్ఆర్సీపీకి వేస్తారండి. ఈ అతి తెలివితేటల పనికిమాల కొజ్జా తెలివితేటలతో ఏమాత్రం పొరపాటు చేసినా మనకు కావాల్సిన ఎంపీలు కాదు ఎమ్మెల్యేలు. పొరపాటు చేసి ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యే ఎవరు కాళ్ళు పట్టుకుని సానుభూతి అడుక్కున్నారని చెప్పని వాడిని గెలిపితోని డబ్బులు తీసుకొని పిచ్చి పనులు చేసి ఆ నాయకుడిని పోగొట్టుకున్నావా? మళ్ళీ మన బతుకులకి 20-30 సంవత్సరాలు ఈ 2 కులాల కింద ఊడిగించేటివే. వాడు జగన్మోహన్ రెడ్డి మనల్ని ఉద్ధరించడానికి వస్తున్నాడా? చంద్రబాబు నాయుడు మనల్ని ఉద్ధరించడానికి వస్తున్నాడా? నా కొడుకు అధికారం కోసం పాకులాడుతున్నారు వాళ్ళు. అధికారం రుచి చూశారు 60 ఏళ్ళ నుంచి, మనం అది రుచి చూడలేదు కాబట్టి ఇలాంటి పిచ్చి పనులను చేస్తున్నాం. దయచేసి కళ్ళు తెరవండి. 1,00,000 మంది సైనికులు తలలు తెగచ్చు, ఒక నాయకుడు తల తెగకూడదు. 100 మంది ఎమ్మెల్యేలు కలిపితే పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోండి, ఒక్కడ అసెంబ్లీ పోతే చాలు ఈ రాష్ట్రానికి అదిరించేస్తాడు, ఈ రాష్ట్రంలో అవినీతిని ఎండగడతాడు, సామాజిక న్యాయం తీసుకురాగలుగుతాడు. ఒక విలువలు కలిగిన మనిషి కుటుంబాన్ని సర్వస్వం వదులుకొని ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నాడు. ఒక కోకోకోలా పెప్సీ యాడ్ ఇస్తే 100 కోట్లు డబ్బులు వస్తాయి. విలువతో కూడుకు రాజకీయం చేయాలని అలాంటివి చేయట్లే ఆయన. 10 లక్షల రూపాయలు కూడా ఎత్తుక్కుంటున్నాడు ఈరోజు ఎలక్షన్ చేయాలంటే ఆయన. ఇలాంటి వ్యక్తి మన జాతి నుంచి వచ్చిన మనకు రాష్ట్ర స్థాయిలో పార్టీ మీకెవరికైనా దమ్ముందా? ఇన్ని మాటలు చెప్పే కాపు సంఘాలకు కానీ, ఇన్ని మాటలు చెప్పే ఎమ్మెల్యేలు కానీ మీకు ఎవరికన్నా రాష్ట్ర స్థాయిలో ఒక పార్టీ పెట్టి ఈ జాతిని పేద కులాలు నడిపే దమ్ము మీకు ఎవరికైనా ఉందా? మనకి లేదు. వాడికి ఉంది, వాడు మగాడు, వాడు కష్టపడుతున్నాడు. వాడిని నుంచోబెట్టిన వ్యక్తుల్ని ఆ పార్టీని కాపాడుకోవాలా? కాపాడుకోలేకపోతే మనకంటే ఈ జాతి కంటే ద్రోహులు కానీ, దుర్మార్గులు కానీ, నీచపోలు కానీ ఇంకొకరు ఉండరు. కళ్ళు తెరవండి. 60 ఏళ్ళ నుంచి అధికారం కోల్పోయి బానిసల్లో బతుకుతున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. నా గుండె ఆవేదన చెంది, గుండె ఎంతో బాధతో ఈరోజు ఈ వీడియో మీకు పంపిస్తున్నాను. ఇప్పటికైనా ఈ నీచపు అమ్ముడు పోయేది బానిసతో ఒకప్పుడు హంపి విజయనగరం లాంటి మహాసామ్రాజ్యం నిర్మాణం చేసిన జాతిది. సమాజాన్ని పంట కాపులుగా, వ్యవసాయంతో ప్రజలు కాపాడింది, సైనికులుగా జనాన్ని కాపాడిన జాతి సిగ్గు శరం వదిలేసి ఈరోజు ఆర్థికంగా ఆ 2 జాతులు చేసిన కుట్రకి సర్వనాశనం అయిపోయారు. రిజర్వేషన్స్ కోల్పోయి రాజకీయంగా లేక, ఆర్థికంగా లేక సర్వనాశనం అయిపోయాం. అధికారం అనేది గుర్తుపెట్టుకోండి, రాజకీయాలకి అధికారానికి దూరం ఉండే జాతులు నిర్వీర్యం అయిపోతాయి. అంబేద్కర్ గారు చెప్పారు. రాజ్యాధికారంగా 60 ఏళ్ళు దూరం అయ్యాం. ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు కాదు మనకు కావాల్సింది రాష్ట్ర స్థాయి నాయకత్వం. రాష్ట్ర స్థాయి పార్టీ ఉంటే 1,00,000 మంది నాయకులు తయారవుతారు. సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, టౌన్ ప్రెసిడెంట్, టౌన్ సెక్రటరీ ఇలాంటి పదవులు 1,00,000 వస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. దయచేసి ఎమ్మెల్యేలని వాళ్ళు చెప్పే దొంగ మాటలను నమ్మొద్దు. వైఎస్ఆర్సీపీ, టీడీపీ పార్టీకి ఓటేస్తే మీరు కాపు కులంలో పుట్ల, మీరు కాపోడికి పుట్టాను, కాపు కులంలో పుట్టాను, నా తండ్రి కాపోడని మీకు అనిపిస్తే మీ ఓటు తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి వేసి ఆ పార్టీని గెలిపించండి. దయచేసి కళ్ళు తెరిచి ఈసారి అతని పొరపాటు మనం ఒళ్ళు కలిసి తెలిసి తెలియకుండా చేసే పిచ్చి పనులు ఏదైనా పొరపాటు జరిగిందంటే, జనసేన పార్టీ ఏదైనా తేడా పడిందంటే ఆ పార్టీ నవ్వులు పాలైపోద్ది. పవన్ కళ్యాణ్ నవ్వులు పాలైపోతాడు. ఈ జాతి నవ్వులు పాలైపోద్ది. ప్రజారాజ్యంలో వేరే కులాలు నీచంగా తిట్టారు మనల్ని.
ఎందుకా మీ ఓడి రాక చిరంజీవి చూస్తే కాపాడుకోలేపారు, పాలకొల్లో ఓడగొట్టారు మీ ఓడిని, ఎందుకా మీ బతుకులు 20% 30% అని చెప్తారు, సిగ్గు లేదని మిగతా కులాలు నా మొహం ఉమ్మూశారు. అందువల్ల కులం పండించుకొని బయటకు వచ్చా. మళ్ళీ ఆ దౌర్భాగ్యం రానేద్దు, పక్క కులాలు నవ్వుతారు, ఎగదాలు చేస్తారు, మన బతుకులు ఇరివిరైపోతాయి. ఈ రోజున ఒక్కొక్కరు ఆయన టీడీపీతో కలిశాడంటారు. జగన్మోహన్ రెడ్డి గ్రామాల్లోకి వెళ్ళి విస్తృతంగా తనకు ఓట్లేమని అడగట్లా, పవన్ కళ్యాణ్ వెళ్ళి టీడీపీతో కలిసిపోయాడంట. చేతగా దద్దమ్మలు డైరెక్ట్గా ఢీకొనలేక ఇలా ముండమొప్పి ఏడుస్తున్నారు. టీడీపీతో కలిసిపోతే గాజువాక భీమవరంలో టీడీపీ పార్టీ సంబంధించిన క్యాండిడేట్లు పవన్ కళ్యాణ్ గారి మీద 100 కోట్లు ఖర్చు పెట్టి పోటీ పడుతున్నారు. టీడీపీతో కలిసిపోతే చేసే పని ఇదేనా? టీడీపీ వాళ్ళు మనకి సిగ్గు శరం ఉందే. టీడీపీని ఎందుకు తిట్టట్లేదని మనమే అడుగుతావా? టీడీపీతో అండర్స్టాండింగ్ ఉందని మనమే మాట్లాడతావా? జగన్మోహన్ రెడ్డి ఎవడని ఒక మాట అంటున్నాడా ఇన్ని కేసులు ఉన్న వ్యక్తిని? చంద్రబాబు నాయుడు నీ దుర్మార్గాలు చేసి ఎవడని ఒక మాట అంటున్నారు కమ్మోళ్ళు. మనకి సిగ్గు శరం ఉందే? మన కులపోడిని పట్టుకొని మన కోసం కష్టపడి, అరే డబ్బుల కోసం వచ్చాడా, అధికారం కోసం వచ్చాడు అతను, మనందరం మంచి కోసం వచ్చాడు, అతన్ని పట్టుకొని ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తాం మనం. ఎందుకంటే దుర్మార్గం ఉందే? చంద్రబాబు నాయుడుకి ఆయన సంబంధం ఉంది ఎక్కడన్నా? ఆయన నరేంద్ర మోడీ గారి గుజరాత్ పరిపాలన నచ్చి ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తి ప్రధానమంత్రి అవుతుంది, ఈ దేశానికి మంచి జరుగుతున్న ఉద్దేశంతో ఆయన నరేంద్ర మోడీ గారి ఇంటికి వెళ్ళి స్వచ్ఛందంగా మద్దతు తెలిపి వచ్చాడు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని, అయ్యా ఆ బీజేపీ కూటమిలో నేనున్నాను, దయచేసి ఆయనతో పాటు నా పేరు చెప్పాడంటే పేరు చెప్పాడు. ఈరోజు కాపుల వల్ల మరి కాపులు ఆ రోజు చంద్రబాబు నాయుడుకి ఎలా చేశారండి? రంగా గారు ఈ కులానికి ఐక్యమత్యం రాదు సావుదు, రంగా గారిని చంపేస్తే టీడీపీని చంపి కాంగ్రెస్ని గెలిపించాం. ప్రజారాజ్యంలో చిరంజీవి సర్వనాశనం చేసి ఐకమత్యం లేక ఆ రోజు జరిగిన అవమానాలతో తెలుగుదేశం పార్టీని గెలిపించాం. మొన్న తీసుకెళ్లి వేరే కులపోడిని గెలిపించడానికి, వేరే పార్టీని గెలిపించడానికి వచ్చి ఐకమత్యం మన జాతీయుడు పార్టీ పెట్టి మనందరిని ముందు నడిపించినప్పుడు ఎందుకు రాదు? ఈ మాయరోగం మనకెందుకు ఉంది? ఆ రోజున కాపులు కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రచారం వల్ల కానీ చంద్రబాబు నాయుడు అందరూ కలిసి ఓట్లు వేశారు. పవన్ కళ్యాణ్ గారి వల్ల ఏర్పడ్డ ప్రభుత్వంలో ఎప్పుడైనా ఆ ప్రభుత్వం ఏలు పెట్టాడా? ఎవరికైనా పదవులు ఇప్పించుకున్నాడా? డబ్బులు సంపాదించుకున్నాడా? కాంట్రాక్టులు తీసుకున్నాడా? లోన్లు తీసుకున్నాడా? ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడా? పార్టీలు ఎక్కడైనా ఏలు పెట్టాడా? పార్టీ వ్యవహారాల్లో వాళ్ళు తప్పులు చేస్తే ప్రశ్నించాడు. వాళ్ళ అవినీతి పరాకాష్ఠ జరిగితే నగర యూనివర్సిటీ ఎదురు మీటింగ్ పెట్టి వాళ్ళు ఎండగట్టాడు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ అవినీతిని ఎండగట్టాడో ఆ రోజు చంద్రబాబు నాయుడు పత్రం మొదలైంది. మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాలు చెప్పినా చంద్రబాబు నాయుడు అవినీతి ఎవరు నమ్మలా. ఒక దొంగ ఇంకోటి దొంగ అంటే, ఒక అవినీతి పడి ఇంకోటి అవినీతి పడి అంటే ఎవరు నమ్మడం? పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు సర్వనాశనం అయిపోయి పత్రం అయిపోయింది. ఇక వాణ్ణి తిట్టేదేంది? పత్రం అయిపోయి చచ్చిపోయిన తిట్టేదేంది? వాడు రేసులో లేడు, ఈరోజు వాడు మొహం పాలిపోయాడు. ఈ రోజు కొత్త గొప్ప ప్రత్యర్థిగా కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి. అందుకనే ఆ వ్యక్తి మన మీద టార్గెట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి మనలాంటి పేద కులాల్లో అతని మీద అనుమానాలు రేకెత్తిస్తున్నాడు. వాస్తవానికి తన బలం సరిపోక కేసీఆర్తో మోడీతో కుమ్ముకైంది జగన్మోహన్ రెడ్డి. మోడీతో కుమ్ముకై ఎలక్షన్స్ చివరి షెడ్యూల్లో రావాల్సిన ఎలక్షన్స్ని మొదటి షెడ్యూల్లో తీసుకొచ్చారు. మేలో జరగాల్సింది ఏప్రిల్లో తీసుకొచ్చారు. ఎక్కడ టైం ఇస్తే పవన్ కళ్యాణ్ బలోపేతం అయిపోతాడని చెప్పని కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టి ఈయనకి హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వనట్లేదు. మన జనసేన పార్టీలో ఉన్న హైదరాబాద్ ఆస్తుల వ్యాపారంలో ఉన్న జనసేన పార్టీలో పనిచేస్తే వాడిని కేసీఆర్ ద్వారా బెదరగొట్టి ఆ పార్టీ నుంచి బయటికి తీసుకెళ్లిపోతున్నారు. గేదెల సీలోని విశాఖపట్నంలో ఉన్న వ్యక్తి మొదటి నుంచి జనసేన పార్టీ పనిచేసినోడు, పార్టీ ఆఫీస్ ఇచ్చినోడు, ఏడి కోరి ఎంపీ టికెట్ అడిగినోడు, తీసుకున్నాడు. చివరి నిమిషంలో నాకు ఎంపీ టికెట్ వద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్కి వెళ్ళి కనీసం ఒక ఎంపీ టికెట్ అడగకుండా కామ్ ఎందుకు కూర్చున్నాడు. కేసీఆర్ అది ఖచ్చితంగా గెలిచే సీట్ అని జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ద్వారా బెదిరిస్తే వాడు వెళ్ళిపోయాడు. ఇన్ని దుర్మార్గాలు, నీచాలు, అధికారమే పరమావధిగా ఇంత దుర్మార్గాలు చేస్తుంటే మన జాతి మీద, మన నాయకుడి మీద మనకి సిగ్గు శరం ఉందే? వాళ్ళు కాపుల్ని ఎవరిని కదిలించట్లా. ఈ 2 పార్టీలు మనల్ని దువ్వుతున్నారు బాగా, అయ్యా అని. మనందరినీ నిద్రలేపి మనలో చైతన్యం తీసుకొచ్చి మనందరినీ రాజ్యాధికారం వైపు తీసుకెళ్లి, పార్టీ పెట్టి రాజ్యాధికారం వైపు తీసుకెళ్లి నాయకుడిని మాత్రం సర్వనాశనం చేస్తున్నారు. వంగవీటి మోహన్ రంగాన్ని ఇట్లాగే చంపేశారు. చిరంజీవి గారిని ఇట్లాగే నిర్వీర్యం చేసి ఇంటికి పంపించారు. 110 స్థానాలు బీసీలకు ఇచ్చాడు, రిజర్వేషన్ లేని చోట ఎస్సీలకు ఇచ్చారు. టికెట్లు అమ్ముకున్నాడు అన్నారు, నెత్తులు అమ్ముకున్నారు. వాళ్ళ చేతుల్లో ఉన్న మీడియా ద్వారా సర్వనాశనం చేశారు. కులం పార్టీ అన్నారు. ఈ 2 రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు కుమ్ముకయ్యారు. ఉంటే నువ్వు ఉండు, లేకపోతే నువ్వు ఉంటా. ఈడు చిరంజీవి అధికారంలోకి వచ్చేట్టు వీళ్ళతో బీసీఎస్సీలు వస్తారని చెప్పని ఇద్దరు కుమ్ముకై నువ్వు బలమైన అభ్యర్థి పెడితే నేను దమ్మిని పెడతా, నీకు ఎట్టోని పెడితే నువ్వు బలహీనుడు పెట్టుకో. ఈ విధంగా ఒక అండర్స్టాండింగ్ అయ్యి చిరంజీవి సర్వనాశనం చేశారు. ఇప్పుడు అదే దాడి పవన్ కళ్యాణ్ మీద జరుగుతుంది. మరి మన కులం నుంచి వచ్చినోడు, మనల్ని నమ్మొచ్చినోడిని వాడిని చేతులు చుట్టూ కాసి కాపు కాయాల్సిన అవసరం మనకు ఉందా లేదా? ఒకసారి ఆలోచించండి. మన నాయకుడిని వాడిని చంపేయాలని వస్తున్నారు, అందరూ కలిసి నిర్వీర్యం చేస్తున్నారు. మన తిరిగి దున్నపోతులా నిద్రపోయి నా కొడుకు ఊడిగం చేసి వాళ్ళెవరు ఆ పార్టీలో ఉన్న కాపులు ఎవరు గెలిపించాలని చెప్పని తాపాత్రయపడి ఊడిగం చేస్తున్నాం. దయచేసి కళ్ళు తెరవండి ఇప్పటికైనా కూడా.
ఒక మంచి నాయకుడు, విలువలు కలిగిన నాయకుడు, మళ్ళీ ఇంకో 100 ఏళ్ళ కూడా ఇలాంటి నాయకుడు మనకు దొరకడు. ఇలాంటి వ్యక్తిని మనం ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా ఇతని మీద దాడులు చేస్తున్నా, కుట్రలు చేసి ప్రచారాలు చేస్తున్నా నమ్మబాకండి. ఆ వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఎమ్మెల్యేలు 1000 మంది ఉన్నా, మన కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ, అన్ని పార్టీల్లో మనం అందరం ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నాం. మీ గోదావరి జిల్లాలో చెప్తున్నా, మీ జిల్లాలో రెడ్లు కమ్మోలు లేరు కాబట్టి మీకు ఆ బాధలు తెలీదు. మేము గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, రాయలసీమలో సర్వనాశనం అయిపోయారు 2 కులాల చేతుల్లో. మీ జిల్లాలో జనం ఎక్కువ ఉంటే అధికారం మీ చేతిలో ఉండటం వల్ల మీ కింద పైన తెలియక ఆ రెడ్డి గారికి, ఈ సోదరు గారికి ఊడిగం చేస్తున్నారు మీరు. వాళ్ళు నిలబెట్టిన అభ్యర్థులకి. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో కానీ, రోడ్ల మీద కానీ కాపు రిజర్వేషన్ గురించి ఎత్తాడా? ఈ రోజుకి ఎత్తాడా? కడుపు మరి పద్మనాభం గారితో ఉద్యమం తిరిగారుగా మీరంతా. ఆ కసి లేదా? నా కొడక నువ్వు ఎందుకు మా రిజర్వేషన్ పై గురించి ఎందుకు మాట్లాడరా? మీరందరూ ఎందుకు అడగరే? వాడికి ఎందుకు ఊడిగం చేస్తున్నారు? వాడు పెట్టిన అభ్యర్థులు ఎందుకు గెలిపిస్తున్నారు మీరంతా? దయచేసి కళ్ళు తెరవండి. అతను కుక్క నుంచి పెట్టినా, ఎవరి నుంచి పెట్టినా, ఏ శత్రువు నుంచి పెట్టినా మీకు అనవసరం. కళ్ళు మూసుకొని అతి తెలివితేటలు మానుకొని పోయి మీ ఓట్లు వేసండి. మన జాతిలో కాపు సంఘాలలో ఎదవలు చెప్పే మాటలు ఎవరు నమ్మద్దు. వీళ్ళెవరు టికానా లేని వాళ్ళు, పోయి పొద్దులేసి బ్రోకరేజ్ చేసుకుని బతికేవారు ఎదవలు ఇదంతా. మీరు దయచేసి వాళ్ళు చెప్పారు వినొద్దు. మీ అంతరాత్మ సాక్షిగా మా జాతిలో ఒకడు వచ్చాడు, వాడు ఎవరిని నుంచి పెడితే వాళ్ళకే ఓటేస్తాం. మిగతా విషయాలు మాకు అనవసరం. బీసీఎస్సీ కులాల దగ్గరికి వెళ్ళండి. అబ్బాయి మంచి నాయకుడు, అతను కాపాడుకొని మనందరం కలిసి 60 ఏళ్ళ నుంచి కోల్పోయిన అధికారాన్ని తిరిగి సంపాదించుకుందాన్ని బీసీఎస్సీ కులాల చేత ఓట్లు ఇచ్చండి. పొరపాట్ల మీ ఓట్లు అమ్ముకోవద్దు. ఓట్లు అమ్ముకున్నారా, నీ కులాన్ని నీ తల్లిని అమ్ముకున్నట్టే. ఓటు అమ్ముకోవద్దు, దయచేసి ఓటు అమ్ముకోవద్దు. ఓటు అమ్ముకోకుండా ఇది అతిపెద్ద గొప్పగా బతికిన జాతి, పెద్ద మహానుభావులు వచ్చిన జాతిది. ఆ జాతి నుంచి వచ్చాం. నీచాన్ని దిగజారి ఓట్లు అమ్ముకోవద్దు. అందరూ ఒక మాట మీద ఉండి రేపు జనసేన పార్టీ కూటమిని ఆయన ఏది డబ్బులు లేకపోయినా సరే విలువలు కలిగిన బహుజన సమాజ్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ పార్టీలతో కలిసి వెళ్తున్నాడు. ఆయన మొదటి నుంచి ఒంటరికి వెళ్తున్నాను అన్నాడు, మొదటి నుంచి దాడి చేస్తూనే ఉన్నారు. నీకంతా చేతగానోడివైతే నువ్వు వెళ్ళి పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి. వాడి ఇంటికి పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకోలా? నువ్వు వెళ్ళి అడగాల్సింది, అడిగి పొత్తు పెట్టుకోవాల్సింది. నీకు నువ్వు పోటుగాడివి, నిన్ను చూసి ఓట్లేయాలి అందరూ, జనం అందరూ వచ్చి. వాడు వెళ్ళి కాలు పట్టుకుంటే నీతో కలిసేవాడు ఎలక్షన్కి. కలవడానికి కూడా సిద్ధమయ్యాడు. నువ్వే నాకు ఎవరితో అవసరం లేదు. లోటస్ పాండ్లో ఎక్కడ పవన్ కళ్యాణ్ మాట నిలబడ్డానికి వీలేదని చెప్పావు నువ్వు. 100 మంది చెప్పారు నాతో మాట. వాడి కాలు పట్టుకుని తలుపుకోవాల్సింది వెనకాల దాడులు ఎందుకు చదగాక. ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి మనం నాయకులను చేసి, ఇన్ని అవినీతి కుప్పాల్లో కేసుల్లో ఉన్న నాయకులు చేసి ఈ రాష్ట్రాన్ని మనందరం ఏం చేద్దాం అనుకుంటున్నాం? అప్పులు పాలైపోయింది రాష్ట్రం, అవినీతి అయిపోయింది. ఇక్కడి నుంచి అయినా ఒక మంచి వ్యక్తి, మన జాతి నుంచి వచ్చిన ఒకడు, వాడిని గర్వంగా తలెత్తుకున్నట్టు నిలబెట్టుకోవాలా. ఛత్రపతి శివాజీ, మహారాణా ప్రతాపో, కృష్ణదేవరాయలు ఒకడే యుద్ధం చేయడు. ఒక్కరితో యుద్ధాలు అవ్వో, ఒక్కరితో ఏ పనులు అవ్వో. వాడికి ఒక వ్యవస్థ, వాడిని నమ్ముకున్న బలమైన వర్గం ఉంటేనే వాళ్ళు అద్భుతాలు చేశారు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్కి ఎవరో చెప్పినా చెప్పపోయినా వెన్నెముక మనమే. కాపులు వెన్నెముక, బీసీఎస్సీ కులాలు పక్కడెముకలు. ఈ వెన్నెముకే వంగిపోతే వాడు ఏమైపోవాలా? వాడు సర్వనాశనం అయితే మనం సర్వనాశనం అయిపోతాం. మిగతా కులాలు నవ్వుతాయి. రేపు పొద్దున మన ఇళ్లలో మన పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలన్నా కూడా నవ్వుతారు. బయట మాట్లాడుతుంటే నవ్వుకుంటారు మనం చూసి, మన బతుకులు చూసి. అర్థం చేసుకోండి. విజ్ఞతతో, రాజకీయ చైతన్యంతో, ఐకమత్యంతో అందరు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక్క ఓటు పొల్లు పడంగి లేదు. ప్రతి ఓటు జనసేన పార్టీ కూడా పడాలా. ఎంపీ వేస్తా అంటే ఎంపీ వేస్తావు, ఎమ్మెల్యే వేస్తావు, ఈ పిచ్చి తెలివితేటలు వాడద్దు. అందరు కలిసి ఒక మాట మీద ఉండి ఓట్లు వేయాలా. జనసేన పార్టీ కూడా మీద గెలిపించాలా. కనీసం 30-40 ఎమ్మెల్యేలు ఇచ్చి ఆ పార్టీని అసెంబ్లీకి పంపిస్తే రేపు హంగు ఏర్పడుతుంది. ఖచ్చితంగా హంగు ఏర్పడుతుంది. ఈ హంగులో ఖచ్చితంగా ఆయన కూటమితో జతగలుపుకుంటాం. రేపొద్దున ప్రభుత్వాలు ఏర్పడతాయి. మనలాంటి పేద జాతులకు అందరూ కూడా మేలు జరుగుద్ది. ఈ రోజు సర్వే రిపోర్టులు తెప్పించుకున్న మన జనసేన పార్టీ అభ్యర్థులు 2nd ప్లేస్ 3rd ప్లేస్లో గెలిపారు. కేవలం కాపులు చేస్తున్న దుర్మార్గం వల్ల, ఈ కాపులు చేస్తున్న పిచ్చి పనుల వల్ల మన కులపడేవాడు నిలబడ్డాడండి. ఆ పార్టీలో పోయినసారి ఓడిపోయాడండి. ఈ ఒక్కసారి గెలిపిద్దామండి. ఈ నీచపు పనికిమాలిన మాటల వల్ల సర్వనాశనం అయిపోతున్నాం. దయచేసి కళ్ళు తెరిచి జనసేన పార్టీ కూటమి గెలిపించుకొని ఈ జాతి పరువును కాపాడండి, ఈ జాతి భవిష్యత్తు కాపాడండి. నేను 20 సంవత్సరాల నుంచి చిరంజీవి గారికి అట్లాగే నిలబడ్డా. ఏ కమ్మారెడ్డికి ఊడిగం చేయలా. నేను కాపోడి పుట్టా. కాబట్టి కాపాడికే చేస్తా. వేరే కులాలు ఊడిగం చెయ్యి. నేను చిరంజీవికి అట్లాగే చేశా. టూర్ కమిటీ ఇన్ఛార్జ్ ఉన్నా, స్టేట్ సెక్రటరీ ఉన్నా, ఆ పార్టీకి తిరుపతి ఇన్ఛార్జ్, తిరుపతి ఎమ్మెల్యే ఉంటే ఆయన ఇన్ఛార్జ్ కూడా పనిచేసి పెట్టా. ఆయన ఇంటికి వెళ్ళిపోతే కులం పనిచేసా, రిజర్వేషన్ ఉద్యమాన్ని నడిపా. ఈరోజు పవన్ కళ్యాణ్ వచ్చి సహాయం చేయమంటే మళ్ళీ ఆయన కోసం ఇప్పటికి 150 నియోజకవర్గాలు తిరిగే రాష్ట్రం మొత్తం కూడా ఆ పార్టీకి అండగా. మీ ఊర్లో అన్ని ఊర్లోకి వచ్చి వెళ్ళా.
ఈ అన్ని ఊళ్ళలో మన కాపులు చేసిన కొచ్చే పనులు కొచ్చే మాటలు ఇనే బాధపడి ఈ వీడియో పెడుతున్నా. నాకు హక్కు ఉంది మీ మీద మాట్లాడటానికి, మిమ్మల్ని నడిపించడానికి, మీకు మంచి విషయాలు చెప్పడానికి, మీకు దారి చూపించే ఈ కులానికి 20 ఏళ్ళ నుంచి నిజాయితీగా పనిచేసిన వ్యక్తి నాకు హక్కు ఉంది. కాబట్టి ఈరోజు చనువు తీసుకొని మీతో మాట్లాడుతున్నా. ఈ వీడియోని అందరూ షేర్ చేయండి, అందరికి పంపించండి. ఎలక్షన్ లోపు ఈ వీడియో అందరికి అందాలా, ఈ మెసేజ్ అందరికి అందాలా. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, ఒక్క ఓటు పొలు పడక ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు 2 జనసేన పార్టీ కూటమికేసి ఇటు అత్యధిక మెజారిటీతో కర్ణాటకలో జేడీఎస్ పార్టీ ఆదర్శం, ఆ ఒక్కలిక కులమే ఆదర్శం. ఈ రోజున సత్యనపల్లిలో వెంకటేశ్వర రెడ్డి గారిని ఒక నిజాయితీ పరుణ్ణి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చి సత్యనపల్లి నుంచోబెడితే రెడ్లందరూ ఫోన్ చేసి నా కొడక నువ్వు కాపులు పుట్టావు రెడ్లో పుట్టావని తిట్టారని, జనసేన పోయి ఊడిగం చేస్తున్నావు ఇంద్రాని. మనం ఎందుకు ఊడిగం చేస్తున్నాం రా బాబు? వాడెవరో పార్టీలకు మనం ఎందుకు ఊడిగం చేస్తాం? ఆ పార్టీలు నిలబడ్డోళ్ళు మనం ఎందుకు ఊడిగం చేస్తాం? కళ్ళు తెరవండి, కళ్ళు తెరిచి ఈ జాతిని కాపాడండి. థ్యాంక్ యూ. చాలు చాలు అన్సార్లు ఒక మాట ఇది 2 సార్లు ఆపండి అది.